తిరుమల కలియుగ వైకుంఠం. కలియుగంలో భక్తులను తరింపజేయడానికి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వెంకటేశ్వర స్వామిగా తిరుమల కొండలో అవతరించాడు. శ్రీవారి దర్శనం అంటే భక్తులకు మధురానుభూతి. ఆ బ్రహ్మాండ నాయకుడి మహాత్మ్యాన్ని కళ్లకు కట్టినట్లుగా రెండుసార్లు వివరించే అవకాశం, అదృష్టం దర్శకుడు పి. పుల్లయ్యకు దక్కింది. ముక్కోటి ఏకాదశి శుభవేళ ఆ చిత్రాల వివరాలు ఈ వీడియోలో చూద్దాం. తెలుగు టాకీ పుట్టి అప్పటికి 7 ఏళ్ళు అయింది. ఓ 60 సినిమాల వరకు విడుదలయ్యాయి. నాటకం కంటే సినిమా గొప్పగా ఉంది అని ప్రేక్షకులు ఎగబడి సినిమాలు చూడడం మొదలైంది. అయితే ప్రజలు బళ్ళు కట్టుకుని థియేటర్లకు రావడం మాత్రం 1939లో వచ్చిన శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం సినిమాతోనే మొదలైంది. సిఎస్ఆర్ ఆంజనేయులు వెంకటేశ్వరునిగా నటించిన ఈ చిత్రంలో పద్మావతిగా శాంతకుమారి నటించారు. పి. పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1939 ఫిబ్రవరి 14న విడుదలయ్యింది. వెంకటేశ్వర మహాత్మ్యము ఘన విజయం సాధించి బాక్స్ ఆఫీస్ తలుపులు తెరిచింది. ప్రతి థియేటర్ దేవాలయంగా మారింది. ప్రతి చోట వెంకటేశ్వర స్వామి విగ్రహం, హుండీ ఏర్పాటు చేయడంతో స్వామికి నమస్కరించి చెప్పులు లేకుండా థియేటర్లోనికి వెళ్ళేవారు జనం. తిరుపతి వెళ్ళలేని చాలామంది అక్కడే తలనీలాలు సమర్పించి శ్రీవారి దర్శనం చేసుకుని థియేటర్లోకి వెళ్ళేవారు. బొంబాయిలోని ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఈ చిత్రం నెగిటివ్ కాలిపోవడం వల్ల ఈ తరం ప్రేక్షకులకు వెంకటేశ్వర మహాత్మ్యం చిత్రాన్ని చూసే అవకాశం లేకుండా పోయింది. 1960 జనవరి 9న శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం విడుదల. నేటికి 64 సంవత్సరాలు. అన్న నందమూరి తారక రామారావుతో జతగా సావిత్రి, ఎస్. వరలక్ష్మి నటించారు. పద్మశ్రీ పిక్చర్స్ పతాకంపై వి. వెంకటేశ్వర్లు అంటే దర్శకుడు పుల్లయ్య గారి బావ నిర్మించారు. పి. పుల్లయ్య దర్శకత్వం వహించారు. పెండ్యాల నాగేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు అప్పట్లో 11 లక్షల రూపాయలు ఖర్చయింది. విడుదలైన 20 కేంద్రాలలో 50 రోజులు ఆడింది. 16 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. 100 రోజులకు 1 కోటి మంది ప్రజలు ఈ సినిమా చూసి తరించారని 100 రోజుల ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్, సాగర్, విజయవాడ దుర్గా కళామందిర్ 153 రోజులు ప్లస్ సింగిల్ షిఫ్ట్ 175 రోజులు ఆడింది. 100 రోజుల కేంద్రాలు. హైదరాబాద్, సాగర్ 105 రోజులు ప్లస్ షిఫ్ట్. విజయవాడ దుర్గా కళామందిర్ 153 రోజులు ప్లస్ షిఫ్ట్. బెంగళూరు స్వస్తిక్, బెంగళూరు గీత, బెంగళూరు మినర్వా, తెనాలి స్వరాజ్, అనకాపల్లి పరమేశ్వరలో 13 వారాలు ఆడింది. వాహిని స్టూడియోలో తిరుపతి వెంకటేశ్వర స్వామి గర్భాలయం సెట్ వేసి శేషశైలవాస పాటను ఘంటసాల వెంకటేశ్వరరావుపై చిత్రీకరించారు. ఈ సినిమాలో గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు, సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు. ఘంటసాల కుమారుడు విజయ్ కుమార్ శేషశైలవాస శ్రీ వెంకటేశ పాటలో నృత్య దర్శకుడు వెంపటి సత్యం శివుడుగాను నటించారు. ఈ సినిమాకు కె. రాఘవేంద్రరావు, యు. విశ్వేశ్వరరావు సహాయ దర్శకులుగా పనిచేశారు. ఈ సినిమాను హిందీలో భగవాన్ బాలాజీ పేరుతో డబ్బింగ్ చేసి 1983లో విడుదల చేయగా విజయం సాధించింది. ఈ సినిమా హక్కులు ఎన్టీఆర్ తీసుకొని శ్రీనివాస కళ్యాణం పేరుతో తమిళంలో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. 1960 జనవరి 14న బెంగళూరులో 4 థియేటర్లు మినర్వా, స్వస్తిక్, శ్రీ, గీత. విడుదలైన 3 థియేటర్లలో 100 రోజులు ఆడింది. లేట్ రిలీజ్లో జగిత్యాల జవహర్ టాకీస్లో 50 రోజులు ఆడింది. సికింద్రాబాద్ రాజేశ్వర్, కొత్తగూడెం నాగేశ్వర్లలో 9 వారాలు, నిజామాబాద్ అశోక్, వరంగల్ మార్కండేయ, రాయచూర్ సిటీలలో 50 రోజులు, ఖమ్మం సుందర్లో 12 వారాలు ఆడింది. హైదరాబాదు సాగర్లో 105 రోజులు, తర్వాత షిఫ్ట్తో 175 రోజులు ఆడింది. హైదరాబాదులో మొదటి డైరెక్ట్ 100 రోజులు ఆడిన సినిమా ఇది. ఈ సినిమా ప్రదర్శన జరిగినంతకాలం అన్ని థియేటర్స్ ఆవరణలో వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉంచి పూజించేవారు. హుండీలో వచ్చిన డబ్బులను తిరుపతికి పంపించేవారట.
ఈ సినిమా విడుదలైన తరువాత తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు బస్సులలో మద్రాసు వెళ్ళి తెల్లవారుజామునే అన్న నందమూరి తారక రామారావును దర్శించుకుని తిరిగి రావడం అప్పట్లో ఆనవాయితీగా ఉండేది. పోలుదాసు పుల్లయ్య పద్మశ్రీ పతాకంపై నిర్మించిన మొదటి సినిమా ఇది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.